చాలా వస్తాయి భూకంపాలు. అవును. ఈ 2 కారణాలేనమ్మా. ఒకటి గుట్టల విధ్వంసం కూడా ప్రధాన కారణం. ఇప్పుడు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయడం అనేది సరి అయింది కాదు. మనం ఈ భూమి మీదకొచ్చింది 90 ఏండ్లో 100 ఏండ్లో బతికి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, వాతావరణాన్ని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి. ఇప్పుడు ఎన్ని దాదాపు 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ సూర్యుడి నుంచి భూమి ఏర్పడ్డది. దాదాపు 70 కోట్ల సంవత్సరాల కింద ఈ మనుషులు కానీ వీటికి సంబంధించిన మూలాలు అనేటివి ఏర్పడ్డాయి. ఆది మానవులు అనుకోవచ్చు, ఏప్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మరి ఇంతమంది చేయని డిస్ట్రక్షన్ను 100 సంవత్సరాల్లో చేసేసారు. అంటే ఈ విషయంలో చూసినప్పుడు బ్రిటిష్ వాడి కంటే ఒక 100 రెట్లు ప్రకృతిని విధ్వంసం చేశారు. వాడు కొంత పబ్లిక్ ప్రొటెస్ట్ వస్తే చేయకపోయేటోడు. కానీ వీళ్ళు ఏమన్నా జరగని మాకు లైసెన్స్ ఇచ్చారు 5 ఏళ్ళు పాలించడానికి, మేము ఏదైనా చేస్తాం. మొత్తం ప్రకృతి వనరులను కాపాడాల్సి గార్డియన్గా ఉండాల్సిన ప్రభుత్వం విచ్చలవిడిగా గ్రీడీనెస్తోని గుట్టలన్నీ తీసేస్తున్నారు. సేవ్ రాక్స్ అని సొసైటీ ఉండేది, సొసైటీ ఫర్ సేవ్ రాక్స్. వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు, చాలా దానికోసం తాపత్రయపడ్డారు. సేవ్ లేక్స్ అని ఇంకొక ఆర్గనైజేషన్, అర్బన్ లేక్స్ అని, సేవ్ నేచర్ అని, ఎన్ని రకాల రిటైర్డ్ పీపుల్ కానీ పర్యావరణవేత్తలు కానీ ఎంత చెప్పినా కూడా ఈ ప్రభుత్వాలకు అసలు చెవికెక్కదు. ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి. ప్రకృతి విధ్వంసంలో కేసీఆర్ గారి ప్రభుత్వ పాత్ర కూడా తక్కువేం లేదు. ఓపెన్ కాస్ట్ వద్దని దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన టీఆర్ఎస్, నేను కూడా అరెస్ట్ అయినా ఒకసారి అక్కడ మంతినిలో, శ్రీపాదరావు అప్పుడు శ్రీధర్ బాబు ఎమ్మెల్యే, అక్కడ పోయినాక పోలీసులు అరెస్ట్ చేసి మళ్ళీ అన్నారు, సార్ మీరు ఇంటలెక్చువల్, మీరు అందరు పొలిటీషియన్ లాగా కాదు, మేము కేసు మీ మీద పెట్టట్లేదు సార్, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు నన్ను బెయిలయ్య నాయక్ని. అంటే వీళ్ళకి ఎందుకు ప్రకృతి మీద పర్యావరణం మీద ఉండదు? ఇంకొకటి, అన్ని దేశాల కంటే ముందు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద సంతకాలు పెట్టింది భారతదేశం. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం సంతకం పెట్టిందో రాష్ట్ర ముఖ్యమంత్రులను పిలిచి మనము కమిట్ అయినాము ఐక్యరాజ్య సమితికి, ఈ పిచ్చి పనులు మనం చేయొద్దని చెప్పాలి కదా. సంతకం పెట్టినాక ఎక్కువ థర్మల్ పవర్ స్టేషన్స్ వచ్చినాయి. ప్రకృతి వైపరీత్యాలలో అది కూడా ఒక మేజర్ పాత్ర. అది దాని గురించి మళ్ళీ ఎప్పుడన్నా మనం స్కై రివర్స్ అని నేను ఒకసారి చెప్పాను, ఆకాశ నదులు అని. అదే థర్మల్ పవర్ స్టేషన్స్ యొక్క డిస్ట్రక్షన్. అంటే ఇవేమో గుట్టలు కానీ ఖనిజ సంపద కానీ అక్కడే ఎందుకు వచ్చిందనే దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. గడ్చిరోలి కానీ ఛత్తీస్గఢ్ కానీ విపరీతంగా ఖనిజ సంపదను దోచుకుంటున్నారు. ఇవాళ నక్సలైట్లను చంపేసేది ఈ సమాజం కోసం కాదు, ప్రజల కోసం కాదు, ఆదివాసుల కోసం కాదు, దేనికోసం కాదు. కేవలం వేదాంత లాంటి పెద్ద కంపెనీస్కి ఆ మైనింగ్ యాక్టివిటీ అంతా ధారాదత్తం చేసి వీళ్ళు అడ్డుకుంటున్నారనే నెపంతో వీళ్ళని చంపేస్తున్నారు. వాస్తవంగా ప్రకృతి వనరులను కాపాడంలో మొట్టమొదటి క్రెడిట్ ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే ఆ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న నక్సలైట్లకి ఇవ్వాలి. వాళ్ళే రక్షకులుగా ఉన్నారు. ఇప్పుడు ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు, వాళ్ళు ఎన్నడన్నా ప్రకృతిని విధ్వంసం చేస్తారమ్మా? పొడు వ్యవసాయం చేసినా కూడా 1 సంవత్సరం చేసి, అంటే వాళ్ళు పొడు వ్యవసాయం పెద్ద చెట్లు కొట్టి ఎన్నడూ చేయరు. ఈ మధ్య కాలంలో ఈ సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ అధికారంలో, కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రీడీనెస్తోని పెద్ద పెద్ద చెట్లన్నీ నరికిచ్చేసి వ్యవసాయాలు గిరిజనులతో చేయించారు. ఈ ఏవైతే పెద్ద చెట్లు లేని ప్రాంతం ఉంటుందో దాన్ని అంతా గుట్టలు ఇట్లా వాలుగా ఉన్నాయి చదును చేసి అక్కడ ఒకసారి వ్యవసాయం చేశారంటే మళ్ళీ 3-4 ఏళ్ళ దాకా దాన్ని వదిలేస్తారు. ఆదివాసులు ఎన్నడూ కూడా చెట్లను నరకలేదు. వాస్తవంగా ఆదివాసులు ఈ స్మగ్లర్స్కు వ్యతిరేకంగా నిలబడ్డారు. చెట్లను కాపాడడానికి వాళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళని బదనాం చేస్తారు. వాళ్ళతో పాటు కలిసి ప్రకృతిని కాపాడడానికి ఉన్న నక్సలైట్లను వేదాంత మైనింగ్ కోసం కాల్చి చంపేస్తారు. ఎక్కడ మైనింగ్ యాక్టివిటీ ఉందో అక్కడనే పోలీస్ ఎన్కౌంటర్స్ ఎక్కువ ఉంటాయి, బూటకం ఎన్కౌంటర్లు. గడ్చిరోళ్ళు అదే కథ, ఛత్తీస్గఢ్ అదే కథ, సిరివంచల్ అదే కథ,
గోదావరికి అవతలన ప్రాంతం అంతా కూడా అది ప్రకంపనలు వచ్చే స్థలంలోనే ఉన్నది. అయితే ఇప్పుడు మీరు గోదావరి అన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నీళ్ళు ఇప్పుడు లాస్ట్కి వస్తాను నేను. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని ఇలా కట్టడం వల్ల అక్కడ నీరు ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల ఆ నీరంతా కూడా ఇంకి ఈ లోపలి అనే దాకా వాళ్ళకు భూమి పొరల్లోకి చేరుకుంది. అనే వాళ్ళకు హ్మ్. అవగాహన లేక మాట్లాడుతున్నారు. నంబర్ 1 ఏందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడూ అక్కడ నీళ్ళని నిల్వ చేయలేదు. హ్మ్. మనం మొత్తుకునేది కూడా అదే కదా. మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్ళని నిల్వ చేయమని చెప్పాం. ఆయనేమో దాన్ని వదిలేసిండు. తీసేసిండ్రు కూడా గేట్లు కూడా. హ్మ్. ఈ వర్షాకాలం వచ్చిన ప్రతి చుక్క నీరు వెళ్ళిపోయింది కిందికి. ఎక్కడ కూడా ఆపలేదు. ఎక్కడన్నా ఆగినాయంటే సమ్మక్క బ్యారేజ్ దగ్గర కొద్దిగా ఆగినాయి. హ్మ్. సమ్మక్క బ్యారేజ్ ఇంకా ఇనాగరేట్ కాలేదు. అది దీనికి 20, 25 కిలోమీటర్ల కింద ఉంటుంది. ఇది కాళేశ్వరం మేడిగడ్డకు. ఇంకోటేందంటే అన్నారం బ్యారేజ్ ఉంది. హ్మ్. అక్కడ నీళ్ళు ఆపలే. సుందిల్ల బ్యారేజ్ ఉంది. అక్కడ నీళ్ళు ఆపలేదు. మేడిగడ్డలో అస్సలే చుక్క నీరు ఆపలేదు. హ్మ్. ఆపనప్పుడు ఎట్లా వస్తుంది? అది కారణం ఎట్లయితుంది? నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఆగిన నీళ్ళు ఏమన్నా కొద్దిగా ఒక 5, 4 టీఎంసీలు ఉంటే అవి సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఆగినాయి. ఇంకోటి గోదావరిలో ఈ బ్యారేజీలు అన్నీ కూడా హ్మ్. ఫ్లడ్ లెవెల్కు తక్కువ కట్టారు. ఫ్లడ్ లెవెల్కు ఇంకా అంటే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్కి తక్కువగా ఉన్నాయి. ఈ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ తక్కువ ఉన్నాయంటే అర్థమైంది వర్షాకాలము దాదాపు 3-4 నెలలు ఆ లెవెల్లో గోదావరిలో నీళ్లు పోతూనే ఉంటాయి. హ్మ్. ఇప్పటి నుంచి కాదు, కోట్ల సంవత్సరాల నుంచి పోయినాయి. మరి భూమి పొరలలో అప్పటి నుంచి పోతూనే ఉన్నాయి కదా. మరి అప్పుడు ఎందుకు రాలేదు భూకంపాలు అప్పుడు? ఒకటి. రెండవ పాయింట్, గోదావరిని 150 కిలోమీటర్లు 3 సంవత్సరాలు కేసీఆర్ నిల్వ చేసి పెట్టిండు. మరి అప్పుడెందుకు రాలేదు భూకంపాలు? ఇదే మేడిగడ్డ దగ్గర 13-12 టీఎంసీలు నిల్వ చేసిండు. సమ్మక్క బ్యారేజ్లా ఇప్పుడంటే మేడిగడ్డ ప్రమాదం జరిగింది కాబట్టి తక్కువ స్టోర్ చేస్తాను. అక్కడ కూడా 10 టీఎంసీలు స్టోర్ చేశాడు. పైన అన్నారంలో స్టోర్ చేశాడు, సుందిల్లులో చేశాడు, ఎల్లంపల్లిలో చేశాడు. 150 కిలోమీటర్లు 4 సంవత్సరాల పాటు కంటిన్యూగా స్టోర్ అయి ఉన్నది. మరి అప్పుడెందుకు రాలేదు భూకంపాలు? ఎంత టైం పడుతుంది భూగర్భంలోకి నీళ్లు జారడానికి? గోదావరిలో ఎప్పుడు నిరంతర ప్రవాహం ఉంటుంది, జీవనది అది. కాబట్టి ఎప్పుడూ కింద భూగర్భంలో సీపేజ్ ఉంటూనే ఉంటుంది. ఈ 4 నెలలు అయితే ఫ్లడ్ లెవెల్లో పోతూ ఉంటుంది గోదావరి. మరి ఇది రీజన్ కరెక్ట్ అయితే అప్పుడు ఎందుకు కాలేదు? ఒక్కటైతే నేను ఒప్పుకుంటా భూగర్భ శాస్త్రవేత్తలతో, భారీ డ్యామ్లు అనేది భూకంపాలకు కారణాలు, మేజర్ రీజన్స్. కానీ భారీ డ్యామ్లు ఏవి లేవు. మల్లన్న సాగర్ నిండా 50 టీఎంసీలు నింపి సిద్దిపేట జిల్లాలో చుట్టుపక్కల భూకంపం వచ్చి ఉంటే ఖచ్చితంగా మల్లన్న సాగరే కారణమని నేను చెప్పగలుగుతా. మల్లన్న సాగర్ 50 టీఎంసీలకు నింపడం అనేది తెలంగాణ అవసరం అని చెప్పి కేసీఆర్ భావించారు.